వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి ఈరోజు వచ్చేప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి సుమారు ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయాల్లో 30,000 వేకెన్సీస్ వరకు కూడా ఉన్నాయంటూ ఇక్కడ మనకు ప్రధానంగా ఈ ఆర్టికల్ రావడం జరిగింది. సో అదేవిధంగా ప్రజెంట్ వచ్చేప్పటికి ఈ గ్రామ వార్డు సచివాలయాల్లోనే 5,047 స్థానాల్లో ఇన్ఛార్జీలను నియమించి వీరు రూలింగ్ అనేది చేయడం జరుగుతుందంటూ కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇంకా మనకి ప్రధానంగా వచ్చేప్పటికి ఖాళీల వివరాలు వచ్చేప్పటికి ఇక్కడ క్లియర్గా రావడం జరిగింది. ఇక సర్వే అసిస్టెంట్స్కి సంబంధించి 901 వేకెన్సీస్, అదేవిధంగా మహిళా పోలీసులకు సంబంధించి 761, అగ్రికల్చర్ అండ్ ఉద్యానవన అసిస్టెంట్లు ఇవి వచ్చేటికి 1722, వెటర్నరీ ఫిషరీస్ అనమాట ఈ యొక్క అసిస్టెంట్ పోస్టులు వచ్చేటికి 5,489, ఏఎన్ఎంలు వచ్చేటికి 1,517, పంచాయతీ కార్యదర్శి 5,897, ఎనర్జీ అసిస్టెంట్స్ 5,598, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు వచ్చేటికి 705, విఆర్ఓ 968, వార్డ్ ఎనర్జీ సెక్రటరీ 2,399, ఇంకా రిమైనింగ్ పోస్టులు వచ్చేటికి 3,491. ఇక టోటల్ ఇవన్నీ కలిపి కూడా 29,348. ఇవి ప్రజెంట్ వచ్చేప్పటికి ఉన్నటువంటి వేకెన్సీస్ అనమాట. సో మనకి ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఖాళీలను పెరుగుతున్నాయంటూ ఇక్కడ రావడం జరిగింది. ప్రజెంట్ అయితే ఈ 29,000 కాకుండా ఇంకో 5,000 ఎక్స్ట్రా స్థానాల్లో ఇన్ఛార్జీలు అనేవారు వర్క్ చేయడం జరుగుతుందంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది అనమాట. సో సుమారు 1,68,596 గ్రామ వార్డు సచివాలయ పోస్టులకు తగినంత మంది అభ్యర్థులు లేకపోవడం, తొలి 2వ విడతల్లో ఎంపికైన అభ్యర్థులు వివిధ కారణాలతో రిజైన్ చేయడంతో గ్రామ వార్డు ఈ యొక్క సచివాలయాల్లో ఖాళీల సంఖ్య సుమారు 34,000కు పైగా చేరుకుందంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది. కొన్ని పోస్టులకు 5,000 పైగా ఇన్ఛార్జిని నియమించడం జరిగింది. ఇంకా అదేవిధంగా 29,000 వేకెన్సీస్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. మొత్తం కలుపుకుంటే ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా 130,162 గ్రామ సచివాలయ పోస్టులకు కేవలం 1,00,000 మంది దాకానే ఇక్కడ అభ్యర్థులు ఉన్నారంటూ రావడం జరిగింది. అదేవిధంగా మనకి సుమారు మరో 24,934 సచివాలయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో 38,000 వార్డు సచివాలయ పోస్టులకు 32,000 అబో మంది పనిచేస్తుంటే ఇంకా 1,480 చోట్ల ఇన్ఛార్జీలు ఉండగా 4,422 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈసారి సచివాలయ పోస్టులు పంచాయతీ కార్యదర్శుల ఖాళీలను కూడా చూపించగా అవే అత్యధికంగా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇక ప్రతి ఇయర్ ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని రాష్ట్ర సీఎం చెప్పడం జరిగిందనమాట. అయితే వీటికి సంబంధించి ఎప్పుడు రిలీజ్ చేస్తారో నోటిఫికేషన్, దీనికోసం అభ్యర్థులు ఎవరైతున్నారో వారు చాలా ఇంట్రెస్టింగ్తో వెయిట్ చేస్తున్నారంటే ఇక్కడ మనకి ప్రధానంగా రావడం జరిగిందనమాట. సో ఇది మనకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన టోటల్ స్వరూపం. ఈరోజు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్లో ఎలా ఉన్నాయని కూడా మనం వివరించడం జరిగిందనమాట. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.